దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా క్లుప్త సందేశం, ఒకే ఒక్క నిమిషంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియజేస్తాను. మీ హృదయంలో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాముఖ్యంగా మొట్టమొదటి లైన్లోనే మనం చూస్తున్నాం, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రభునంతులరా, మనం మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా లేకుండా మనం మందిరానికి వెళ్ళినా, ఏమి చేసినా, మందిరంలో ఎన్ని కార్యక్రమాలు జరిగించినా వ్యర్థమే. నువ్వు పాటలు పాడేవాడివైనా, ఆరాధన చేసేవాడివైనా, నువ్వు సేవకుడివైనా, దేవుని మాటలు అందించేవాడివైనా, దేవుని సన్నిధిలో ఏ పని చేసేవాడివైనా, వేల రూపాయలు నువ్వు కానుకలు ఇచ్చేవాడివైనా, ఎవరివైనా సరే మందిరానికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు చేసేదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. తస్మాత్ జాగ్రత్త. చూడండి, పన్నీర్ ఎంతో కష్టపడి తయారు చేస్తారు. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఒక్కో పన్నీర్ తయారు చేయటానికి. అంత కష్టపడి అద్భుతమైనటువంటి వాసన వచ్చేటటువంటి పన్నీరును తయారు చేసిన తర్వాత ఆ పన్నీరు తీసుకెళ్ళి బూడిదలో పోస్తే వ్యర్థమైపోద్ది. ఆ పన్నీరు వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది కూడా అంతే. నీ ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు వెళ్ళి మందిరంలో ఎన్ని పనులు చేసినా బూడిదలో పోసిన పన్నీరు లాగా అయిపోద్ది. కాబట్టి ప్రభునంతులరా, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మందిరానికి వెళ్తే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకే ఒక్క మాట చెప్తాను, ప్రవర్తన సరిగా ఉండటం అనగా దేవుని యొక్క వాక్యము ప్రకారం నడుచుకోవటమే. ఆయన మాట ప్రకారం నడుచుకోవటమే సరి అయిన ప్రవర్తన. ఇదిగో, ఆయన మాట ప్రకారం నడుచుకోకుండా నువ్వెన్ని చేసినా వ్యర్థమే. కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు సరిచేసుకొని, నరమాత్రులం కాబట్టి, రక్తమాంసములు కలిగినటువంటి నరులం కాబట్టి, ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం కాబట్టి సరి చేసుకొని దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తాననేటటువంటి తీర్మానం తీసుకొని మంచి ప్రవర్తన కలిగి నువ్వు మందిరానికి వెళ్ళు. మందిరములోనికి మనం వెళ్ళటం ద్వారా, దేవుని సన్నిధిలో మనం ఉండటం ద్వారా వచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. మందిరములో నుండి, దేవుని సన్నిధిలో నుండి వచ్చే శాంతి, సమాధానము, సంతోషం, ఆనందం సమస్తమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే మన ప్రవర్తన సరిగా చూసుకొని మనం వెళ్ళినప్పుడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నేను మందిరానికి వెళ్తున్నానులే, నేను ఎలా ఉన్నా సరిపోద్ది, దేవుడు చూస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు పొరపాటు పడుతున్నారు. నీ ప్రవర్తన సరిగా ఉండి నువ్వు మందిరానికి వెళ్తే నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడని ఒక దైవజనుడిగా నేను తెలియచేస్తూ, మీరు మరి ఆదివారం మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, నియామక కూడికల్లో మీరు పాల్గొనేటప్పుడు కానివ్వండి, మీరు వండేటప్పుడు కానివ్వండి, మీ గృహాల దగ్గర నుంచి మీరు బయలుదేరేటప్పుడే ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ జీవితాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకొని, మీ బ్రతుకు ఎలా ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకొని, మీ ప్రవర్తన సరిగా చేసుకొని ప్రభునంతులరా, దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. దేవుని కృపకు పాత్రలు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.